మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ నాకైతే మోస్ట్ మెమరబుల్ డే అనమాట. ప్రతి బర్త్డే నాకు చాలా స్పెషల్, కానీ ఈ బర్త్డే ఇంకా అంతకన్నా మంచి స్పెషల్. ఎందుకంటే ఈ బర్త్డే రోజు ఆల్మోస్ట్ 100+ ఆర్ఫనేజ్ కిడ్స్ ని వండర్లా అనేది మేము తీసుకెళ్ళాం. వాళ్ళకు ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మేము మనస్ఫూర్తిగా డిసైడ్ చేసి ప్లాన్ చేసాం అనమాట. అలా ఆ పిల్లల ఫేస్ లో నవ్వు చూసాక ఆ హ్యాపీనెస్ ని వర్డ్స్ లో మేము చెప్పలేమన్నమాట. ఈ వరల్డ్ లో మనం ఇచ్చిన హ్యాపీనెస్ మనకి మళ్ళీ రిటర్న్ అనేది వస్తుంది అని ఆ రోజు నేను స్ట్రాంగ్ గా ఫీల్ అయ్యాను అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ నా లైఫ్ జర్నీలో ఒక బ్యూటిఫుల్ మెమరీగా మిగిలిపోయింది. ఆ పిల్లలు నా బర్త్డే ని ఇంకా స్పెషల్ అనేది చేశారనమాట. అలాంగ్ విత్ దెమ్ మా టీమ్ మెంబర్స్, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇన్వైట్ చేసాం అనమాట. అందరు కలిసి వండర్లలో రైడ్స్ ఎంజాయ్ చేసాం, లాఫ్ చేసాం, మెమరీస్ కూడా క్రియేట్ చేసాం. రోలర్ కోస్టర్ ఎక్కిర్రా? ఓ మై గాడ్, పెండులం కూడా, స్పేస్ కూడా పోయిరా? మీకు ఎలా అనిపించిందో తెలియదు కానీ నాకైతే మోస్ట్ మెమరబుల్ డే అనమాట. ఎందుకంటే మీ అందరితోని ఇలా టైం స్పెండ్ చేయడం, ఇలా మీకు ఇలా మంచి మెమరీస్ ఇవ్వడం, మీరు అందరు ఇట్లా హ్యాపీ ఫీల్ కావడం నాకు చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ కి బర్త్డే కేక్ కటింగ్ అనేది సెలబ్రేషన్. ఆ మూమెంట్ లో అందరూ కలిసి ఉన్న ఫీలింగ్ రియల్లీ ప్రైస్లెస్. ఆ రోజు ఎలా కంప్లీట్ అయింది అనుకుంటున్నారు? మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళందరినీ డిన్నర్ అనేది తీసుకెళ్లి డిన్నర్ చేపించి మళ్ళీ ఎవరు వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళిపోయారు. ఈ బర్త్డే నాకు ఒక లెసన్ అనేది నేర్పించింది. మనం ఇచ్చిన లవ్, కేర్, హ్యాపీనెస్ ఖచ్చితంగా అది డబుల్ ఇంట్రెస్ట్ తో సహా తిరిగి వస్తుంది. కానీ మనం ఇవ్వడం మాత్రం మనస్ఫూర్తిగా ఇవ్వాలి. ఓకే, ఈ మెమరీ నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. లవ్ యూ ఆల్.